యూనియన్ టెరెస్ బిల్ మాత్రం మొత్తం కూడా బ్రేకులు పడ్డాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఒక బిల్లు మొట్టమొదటిసారిగా వీగిపోయింది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. శేషు గారు ఉన్నారు మనతో పాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. సో అయితే ఒకలాంటి పరిస్థితులు ఉండేవి, కాకపోతే కూడా ఒకలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి మనకు తెలుసు. ఈ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇది కత్తికి రెండు వైపులా పదునున్నటువంటి బిల్లు. సో అటైనా ఒకవైపు బీజేపీకి లాభం ఉంటుంది, ఒకవేళ ఇటైనా కానీ కొంత ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే నిందించడానికి, ప్రతిపక్షాలు నిందించడానికి ఒక ఎడ్జ్ ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ మహిళలంతా ఎదురు చూశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక ఉత్కంఠగా ఆ సీన్ క్రియేట్ అయిపోయింది దేశం మొత్తం కూడా. మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు, నియోజకవర్గం, ఈవెన్ నిన్న కూడా అమిత్ షా అన్నారు, ఈ రోజు కూడా అన్నారు. మల్కాజ్గిరిని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అటు వెస్ట్ బెంగాల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఢిల్లీని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇటు కర్ణాటకని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇక్కడిక్కడ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. మేము ఒక గంట టైం ఇవ్వండి, అవి కూడా యాడ్ చేసి తీసుకొచ్చి బిల్లు పెడతామన్నారు. రకరకాల ఈక్వేషన్స్ జరిగినాయి. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్కడో ఒక అనుమానం ఉండే, అఫ్కోర్స్ బలం లేదు, బట్ అయినా పోరాడారు. ఓడిపోతామని తెలిసే పోరాడారని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడుతుంది. వాట్ నెక్స్ట్ సార్, ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? శ్రీకాంత్, ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఓడిపోతామని తెలిసే ఈ బిల్లు ప్రవేశపెట్టారు అని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. తర్వాత ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ఓడిపోతే ప్రతిపక్షాలకే నష్టం అనేటటువంటి వ్యాఖ్య చేశారు. అదేవిధంగా ఈ బిల్లు పైన హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 17వ తారీఖు అంటే ఈ రోజు 6 గంటలకి సభలో మాట్లాడుతున్నట్టు సందర్భంలోనే ఈ బిల్లు వీగిపోతుంది అనేటటువంటి స్పష్టమైన సంకేతాలు ఆయన మాటల్లోనే వెలువడ్డాయి. బట్ ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు కనపడినటువంటి అంశాలు. ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తుల మాటల్లోనే మనకు తెలిసిపోయింది బిల్లు వీగిపోతుంది అనేది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని గనక మనం ఒకసారి చూస్తే, మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వటానికి సంబంధించినటువంటి మహిళా బిల్లు సవరణకు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది సభలో. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సాధారణ బిల్లుకి రాజ్యాంగ సవరణ బిల్లుకి చాలా తేడా ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సభకి అటెండ్ అయి ఓటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళలో 2/3 యాక్సెప్ట్ చేయాలి, 2/3 ఆమోదిస్తేనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది అనేది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. అయితే ఈ బిల్లు ఓటింగ్ లో పాల్గొన్నది 489 మంది మాత్రమే పాల్గొన్నారు. అయితే పాల్గొన్నటువంటి 489 మందిలో బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినటువంటి వాళ్ళు 278 మంది, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు 211 మంది. ఈ బిల్లు ఆమోదంలోకి రావాలి అంటే 2/3 కాబట్టి 326 మంది. లెక్కలు తప్పులేదు సార్, నేను ఏమంటున్నా అంటే మీరు తర్వాత చూడలేదు, అప్డేటెడ్ లెక్క ఉంది సార్. 298 మంది ఎస్ అని, 230 మంది నో అని ఇచ్చారు. అది లేటెస్ట్ తర్వాత అప్డేటెడ్. 230 మంది ప్రతిపక్షాలకు ఓట్లు పడ్డాయి, 298 వీళ్ళకి పడి 4 వైసీపీ, ఇంకొకటి వేసిండు అధికార పార్టీకి వచ్చే ఆ లెక్కలు తప్పు. మొదటి చూసింది ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. వెంటనే జస్ట్ నేను వేరే లైవ్ అని చెప్పినా కదా, వెంటనే వచ్చింది, 5 నిమిషాల లోపలనే వచ్చింది. సరే సరే ఓకే, లెక్కలు ఎలా ఉన్నా కానీ సరే 298 వాళ్ళకి వచ్చినప్పటికి కూడా బట్ బిల్లు ఆమోదం పొందాలి అంటే దరిదాపు 326 ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఆ సంఖ్యను చేరుకోలేకపోవటం వల్ల ఈ బిల్లు విరిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ బిల్లులో మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం కోరుకున్నది ఏంటి అంటే, బిల్లు వీగిపోయినా బిల్లు ఆమోదం పొందినా తనకి అడ్వాంటేజ్ రావాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా మనకి ఈ 24, 26, 27 గంటల చర్చలో మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. బిల్లులో ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా అదే అర్థమైంది. అయితే విపక్షాలకు సంబంధించినటువంటిది గనక మనం చూస్తే, బిల్లు ఆమోదం పొందితే ఎక్కువ నష్టం, బిల్లు వీగిపోతే తక్కువ నష్టంతో బయటపడొచ్చు అనేది ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఒక అంచనా. ఇందుకోసమే ప్రతిపక్షాలు బలంగా బిల్లుని వీగిపోయేటటువంటి ఐక్యతను ప్రదర్శించారు. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అని అంటే, అసలు బిల్లు వీగిపోవటంలో ప్రధానంగా
ఇండియా కూటమిలో ఉన్నటువంటి 4 పార్టీలు కీలకంగా చాలా 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 బలంగా పనిచేసే, ఐక్యంగా పనిచేసాయి. నలుగురు కూడా చర్చల్లో పాల్గొన్నారు, 4 పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఎస్పీ పార్టీ, తర్వాత మీకు డిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీలకు సభలో ఉన్నటువంటి బలం 186. 186కు సంబంధించినటువంటి అటు కళ్యాణ్ బెనర్జీ పాల్గొన్నారు, ఇటు డిఎంకే నుండి కనిమొళి పాల్గొన్నారు, అటు కాంగ్రెస్ నుండి గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు, తర్వాత మీకు ఎస్పీ నుండి అఖిలేష్ యాదవ్ కూడా సభలో పాల్గొని చాలా స్పష్టంగా చెప్పారు, బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అనేటటువంటిది. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని మీరు పెట్టారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాము అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అంటే 186 ఓట్లు ఖచ్చితంగా బిల్లుకు వ్యతిరేకంగా పడతాయనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళింది. సభలో అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని ఒక 2 అంశాలు ప్రతిపాదించాడు, ప్రభుత్వం ముందు పెట్టాడు. ఒకటి ఏంటి, కీలకంగా పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటి అని అంటే, డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని మహిళా బిల్లు తోటి డీలింక్ చేయండి, తీసివేయండి. రెండోది, మీరు డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలకు పెరుగుతాయని చెప్తున్నటువంటి సంఖ్యను బిల్లులో పెట్టండి అని అంటే అమిత్ షా వెంటనే రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2వ ప్రతిపాదన యాక్సెప్ట్ చేసి కీలకమైన మొదటి ప్రతిపాదన యాక్సెప్ట్ చేయలేదు. అంటే ప్రతిపక్షాలు ఫస్ట్ పాయింట్ కే, మొదటి ఆప్షన్ కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేది స్పష్టమైనటువంటి అంశంగా మనకి కనపడింది. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, బీజేపీకి ఉన్నటువంటి అంశం ఏంటంటే, బిల్లు ఆమోదం పొందితే ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ క్రెడిట్ తీసుకోవటానికి, బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి మహిళలకు ఇండి కూటమి వ్యతిరేకంగా ఉంది. ఇవాళనే స్పష్టమైంది, అమిత్ షా మాటల్లో ప్రతి మాటలో కూడా ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించింది, డీలిమిటేషన్ కాదని స్పష్టంగా సభలోనే చెప్పాడు. అంటే రేపటి నుంచి క్యాంపెయిన్ ఎలా మొదలు పెట్టబోతున్నారు అనేది మనకి చాలా కీలకమైన అంశం. సార్, ఇప్పటికే అమిత్ షా స్టార్ట్ చేశారు. బీజేపీ ఎంపీలు కూడా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఉపసంహరించుకోవడం, దీన్ని రిజెక్ట్ అయితే ఇది క్యాన్సిల్ అయితే దీని మీద సంబరాలు చేసుకోవడం, ఇది చాలా విచిత్రంగా ఉంది. మహిళలకు అన్యాయం చేసినటువంటి ప్రతిపక్షాలు దీని మీద పండగ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ పండగను ఆయన ఖండిస్తున్నారు. అదే శ్రీకాంత్, ఇప్పుడు బిల్లు వీగిపోయినా, బిల్లు ఆమోదం పొందినా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది బీజేపీ వ్యూహకర్తలు, బీజేపీ వేసుకున్నటువంటి ఒక ఎత్తుగడ. అందుకని ఇప్పుడు 2 కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్ బ్యాంక్ అంతా కూడా మహిళలే. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి అని అంటే, ఆ 2 రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఒక బిగ్ ప్రయోగం చేసింది, ఒక బిగ్ ప్రయోగం చేసింది అన్నట్టు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ 2 రాష్ట్రాల్లో ఈ అంశాన్ని ఒకవేళ పాస్ అయి ఉంటే మహిళల ఓట్లు తమ వైపుకు తిప్పుకోవటానికి, ఇప్పుడు బిల్లు వీగిపోయింది కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లో మహిళలకు అన్యాయం చేశారనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుపోవటం వల్ల మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి టీఎంసీని, మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి డిఎంకేని దెబ్బకొట్టాలనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి 2 రాష్ట్రాల్లో ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి, బెంగాల్ లాంటి రాష్ట్రంలో బెంగాల్ కి తృణమూల్ కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఓట్ బేస్ అంతా కూడా మహిళల ఓట్ బ్యాంక్, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మహిళల బిల్లుకి బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా టీఎంసీ వ్యతిరేకంగా అక్కడ ఓటు వేసింది అనేటటువంటి ఒక క్యాంపెయిన్ చేసి ఒక 2-3% ఓట్లను కనుక తీసుకోగలిగితే అది ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఒక బిగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, అంటే ఒక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఫెయిల్ అయినా ఆ 2 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా, లేకపోతే 2 రాష్ట్రాల్లో ఓడిపోయిన వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ కూడా 2 రాష్ట్రాల్లో ఓడిపోయేటటువంటి స్టేటసే. కానీ ఈ క్యాంపెయిన్ తీసుకున్న తర్వాత ఒక బెంగాల్నైనా కొట్టగలిగితే వాళ్ళు 100% సక్సెస్ అయినట్టే. కాబట్టి తర్వాత ఇప్పటి నుండి 2029 ఎన్నికల దాకా భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఏంటి అని అంటే, ఇగో విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నారు, మహిళలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు అని క్యాంపెయిన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు విపక్షాలు కూడా ఇవాళ సభలో చాలా స్ట్రాటజిక్ గా, ముఖ్యంగా కళ్యాణ్ బెనర్జీ గాని, కనిమొళి గాని చాలా కన్విన్సింగ్ గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ముఖ్యంగా కళ్యాణ్ బెనర్జీ లేవనెత్తింది ఏంటి అని అంటే,
కేంద్ర కేబినెట్ లో కూడా మీరు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రధానమంత్రిని కూడా మహిళను చేయండి అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. తర్వాత కనిమొళి ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది అంటే, మీరు 2023లో యునానిమస్ గా యాక్సెప్టెన్సీ పొందినటువంటి మహిళా బిల్లుని, నారీ శక్తి వందన అధినయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మహిళలకి 33% ఇచ్చి 543 తోటే అమలు చేయండి అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన కూడా పెట్టారు. బట్ వాళ్ళు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలకు ఒక కౌంటర్ అటాక్ దిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మహిళలకి రిజర్వేషన్లు అడ్డుకున్నారు అనే క్యాంపెయిన్ ని ప్రభుత్వము ఓటర్లోకి బలంగా తీసుకుపోయేటటువంటి ఒక యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కొంత బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. బట్ చూడాలి, బెంగాల్ ఓటర్లు, తమిళనాడు ఓటర్లు కాస్త ఇంటెలిజెన్సీ ఉంటుంది, కాస్త వాడతారు అనేటటువంటి ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు ఎట్లుంటాయి, ఆ రెండు రాష్ట్రాల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వము లేకపోతే భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఎలా ఉంటుందనేది చూడాలి. బట్ 2029 నాటికే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందా రాదనేది ఇంకా సందిగ్ధతలో ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2034కైనా అమలు చేయాల్సిందే కదా మహిళా బిల్లుని, ఖచ్చితంగా అది యునానిమస్ గా యాక్సెప్ట్ అయి ఉన్నటువంటి దాన్నే కదా, దాన్ని ప్రభుత్వం ఏమీ విత్డ్రా చేసుకోలేదు కదా ఆ బిల్లుని, లేకపోతే ఆ బిల్లుని విత్డ్రా చేసుకోలేదు కాబట్టి. బట్ 2029కే దీన్ని తీసుకురావాలనేటటువంటి ప్రభుత్వ ఉద్దేశం తాత్కాలికంగా బ్రేకులు పడినట్టుగానే చూడాలి. బట్ భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఖచ్చితంగా ఇండియా కూటమి వమహిళలకు వ్యతిరేకము, మహిళా సాధికారతకు వ్యతిరేకం అనే క్యాంపెయిన్ ని పబ్లిక్ లోకి గట్టిగానే తీసుకుపోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అమిత్ షా మాటల్లోనే తెలిసిపోయింది. 1 సెకండ్ సార్. రామోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, చెప్పండి సార్. ఇక్కడ అంటే 2034 వరకు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే, గత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 2023లో అమలు చేసినటువంటి